अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే ఇంకా మిర్చి తీసుకొని వచ్చారు. ఇంట్లో బోల్డ్ మిర్చి ఉంది నాకు, అందుకనేసి టేస్ట్ ఎందుకు అనేసి మజ్జిగమిరపకాయలు చేద్దామనేసి ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకున్నాను. ఇందులో మిర్చి శుభ్రంగా కడిగేద్దాము. ఇలాగా కొద్దిగా ఏదన్నా డస్ట్ ఉంటే ఇక పోతుంది అనేసి నేను జస్ట్ ఇలాగా మిర్చిని కిందికి పైకి ఇలాగా వేసేసుకున్నాను. వాటర్లో కొద్దిగా దుమ్ము దుమ్ముగా పోతుంది. ఇప్పుడు తర్వాత మనము ఒక గిన్నెని ఇలాగ తీసేద్దాము. కొద్దిగా ఏదైనా వాటర్ ఉన్నా కానీ సరే డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనము ఇలాగా మేమైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే అమ్మ ఏం చెప్పేది, ఇలా ప్లేట్లో పెట్టేసి మిర్చి అనేది పైనుండి ఇలా ఘాటు పెట్టండి చాలు, లేదంటే ఇంకా వేళ్ళు అనేది కారం అయిపోతాయి అమ్మ అని చెప్పేది అనమాట. ఇవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకునేటివి. నేను ఇలా ఘాటు పెట్టేస్తున్నాను మిర్చికి. అప్పుడైతే ఇంకా పిన్నిస్ తీసుకొని పెట్టేటోళ్ళమండి. చాకులు గీకులు అనేటివి అప్పట్లో లేవు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు చాకులు అవి వచ్చాయి, కానీ మొదట్లో అయితే ఇంకా పిన్నిసు లేదంటే ఇంకా సూది అంటారు కదా, అలాంటి దాంతో ఇలా ఘాటు పెట్టేటోళ్ళము. ఈ మిర్చీలు అయితే ఎక్కువగా కారంగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి. మరి ఎక్కువ చాలా కారంగా ఉన్నా కానీ సరే తినలేరు. మొత్తానికి మిర్చి మొత్తానికి ఇంకా ఇలాగే ఘాట్లు పెట్టేద్దాము. ఘాట్లు అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటిది అనేది మళ్ళీ చూద్దాము, సరేనా. మిర్చి ఇక్కడ మొదలు నుండి ఇక్కడ చివరి వరకు వచ్చేంత వరకు ఘాట్ అనేది శుభ్రంగా పెట్టండి. అప్పుడైతేనే మనకు ఇందులో మజ్జిగ అనేది బాగా మునిగి మిర్చి అనేది భలే ఉంటుంది టేస్టీగా. मुश्क भी कहते बताए एक बार बीच में. मुश्क हाय बोलो, हाय हाय बोलो बेटा. मुश्क सलाम बोलो, सलाम कर. अस्सलाम वालेकुम. ముష్ అంటే ముష్. ఇప్పుడు మిర్చీలు మనము ఇలాగా కటింగ్ చేసి పెడుతున్నాం కదా అండి. చూడండి, మనము ఇందులో వాటర్లో వేసిన తర్వాత డ్రై అవుతే మంచిది కదా, మరి ఏమైనా కుళ్ళిపోతాయేమో అని కొంతమంది డౌట్ రావచ్చు. కాకపోతే మజ్జిగలో కూడా మనము ఇప్పుడు పెరుగులో మజ్జిగ చేస్తే వాటర్ వేసి మజ్జిగ చేస్తేనే కదా కుళ్ళడం చేయడం అయితే ఏమి ఉండవు, బాగుంటాయి. వాటర్ తగిలినా ఏమవ్వదు దీనికి, సరేనా. ఇంకొకటి ఏమంటే ఇంకా మిర్చి ఇది చాలా ఘాటుగా ఉంటుంది. బ్లాక్గా ఉంది చూడండి ఎక్కువ మిర్చి. ఇది అంటే లైట్ కాదు గ్రీన్, ఇది డార్క్ గ్రీన్లో ఉంది అనమాట ఈ మిర్చి. ఈ కోస్తా మిర్చి చాలా ఘాట్ అండి, తినాలంటే చాలా కారం ఎక్కువ అనమాట. ఇప్పుడు మనం ఇలా బాగా పెడుతున్నాం ఘాట్లు అనేటివి పొడుగా కింది నుండి పై వరకు. బాగా గమనించండి మీరు, కింది నుండి పై వరకు అలా పెడితే ఇంకా దీంట్లో నుండి కొద్ది గింజలు కూడా మనం మజ్జిగలో వేయడంలో తీయడంలో ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గింజలు అనేటివి రాలిపోతాయి. ఇంకా మరి అంత కారం అయితే ఉండవు, తగ్గిపోతాయి కారము. అది కాక మాది రాయలసీమ కదా, కారానికి అయితే ఎనుకుండం లేండి, ముందే ఉంటాము. ఇప్పుడు మనము మొత్తానికి శుభ్రం చేసి పెట్టుకున్నాము, అంటే కటింగ్ చేసి పెట్టేసాము. కొద్దిగా వంకర టింకర్గా ఉండి ఎక్కడైనా కానీ సరే మిర్చి చిన్నది హోల్ పడింది అనుకోండి, అది సైడ్ చేసేసేయండి. వంకర టింకర్గా ఉండే మిర్చిలు కూడా మనం గాడి పెట్టాలన్నా కానీ బాగోదు. ఫ్రై చేసేటప్పుడు కూడా అలా చిన్న చిన్న గుండి పొడుగు ఉంటేనే బాగుంటాయి మిర్చీలు. ఇప్పుడు చూడండి మంచి పెరుగు అండి, నేను ఇంత పెరుగు యూజ్ చేసేస్తున్నాను, అంటే కేజీ మిర్చి అనమాట. ఈ పెరుగుని మనము ఇందులో వేసి బాగా ముక్కలు ముక్కలు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా, ఇదిగోండి ఇలాంటిది ఉందనుకోండి కొద్దిగా మ్యాష్ ఇలాగా పెరుగు అంటే పలుకులు లేకుండా మనకు బాగా పెరుగు అనేది నీట్గా సాఫ్ట్గా ఇంకా అమ్మ స్మూత్గా ఇంకా అంతే, ఇంకేం వర్డ్స్ లేవు. మా అమ్మాయి కూడా వాయిస్ ఇస్తుంది చూడండి మధ్య మధ్యన. చూడండి పలుకులు లేకుండా మనము బాగా మెత్తగా మ్యాష్ చేసామన్నమాట. అసలు పలుకులు అనేది ఎక్కడ లేదు. మజ్జిగ అనేది మనం ఇలా చేస్తే మజ్జిగ మిరపకాయలు అనేటివి పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్రీమ్ టైప్ వచ్చింది అనమాట మనకు. ఇప్పుడు మనం ఎందుకు మిర్చిలో
ఇంకొకటి యాడ్ చేస్తున్నాను చూడండి, నిమ్మకాయలు దేనికి తీసుకున్నానంటే ఇంకా నేను మిరపకాయలు ఇవి బాగా కారం, అంటే అతి కారం, కొద్ది కారం కాదు అతి కారం అంటారనమాట. ఆ అతి కారం కొద్ది తగ్గాలి మనకు అనుకుంటే ఇంకా దాంట్లో నిమ్మరసం కంపల్సరీ వేయచ్చు, టేస్ట్ కూడా భలే ఉంటుంది. మనం మజ్జిగలోనే నిమ్మరసం కూడా ఇలాగా యాడ్ చేసేస్తున్నాము. అంటే కొద్దిగా పుల్లగా కారంగా ఉప్పుగా అప్పుడు సూపర్గా ఉంటాయి మజ్జిగ మిరపకాయలు. పెద్ద సైజు ఎవరైనా కొత్తగా మిర్చి అంటే అదే మజ్జిగ మిరపకాయలు చలిమిరపకాయలు కూడా అంటారంటే మన కోస్తాలు అయితే ఇంకా చలిమిరపకాయలు ఏదో అంటారు సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు. మేమైతే ఇంకా రాయలసీమలో అయితే ఇంకా మజ్జిగ మిరపకాయలు అనడమే నాకు తెలుసు. మా మాటల్లో అయితే ఇంకా ధైకి మిర్చి అంటాం అనమాట. ఇంకా మీకు మీ లాంగ్వేజ్లలో మీకు తెలిసినది మాట కొత్తది ఏదైనా ఉంటే ఇంకా చెప్పండి, నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. షాజిదా బుజ్జి థ్యాంక్ యూ. మీరు ప్రతి వీడియో చూస్తున్నారు, ప్రతి దానికి నాకు కామెంట్ పెడుతున్నారు, చాలా 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 థ్యాంక్స్ అక్క. ఇంకొకరు మస్తాన్బి అయితే ఇంకా బాగా కామెంట్లు పెట్టేది, పాపం బాగా అల్లాకు దువా చేస్తున్నారని చెప్పేది, చాలా బాగా మంచి పాటలు చెప్పేది నాకు. తనకు కూడా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను తన గురించి మస్తాన్బికు. ఇంకొక అమ్మాయి ఎవరు షేక్ జరీనా, హాయ్ జరీనా ఆంటీ, మిస్ యూ ఏదో అని చెప్పింది అమ్మాయి. జరీనా నువ్వు మిస్ అవుతున్నావేమో, నేనైతే మిస్ అవ్వడం లేదు, నేనైతే ఇంకా నిన్ను గుర్తుపెట్టుకున్నాను, సరేనా? ఈ వీడియో చూసినట్టుకైతే ఇంకా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా బాయ్ బాయ్. ఇప్పుడు మనకు ఇందులో నిమ్మరసం వేసాం కదండి, నిమ్మరసం వేసిన తర్వాత మనకు మిర్చికి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకుందాము. ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు ఉప్పు వేయండి. దీంతో నేను చిన్న స్పూన్ కదండి, అందుకనేసి దీంతో నేను 5 చెంచాలు వేసాను అనమాట. మనం పెద్ద సైజు నిమ్మరసం కూడా పెద్ద నిమ్మకాయలు తీసుకొని దాంతో మనం ఏం చేసాము, నిమ్మ జ్యూస్ కూడా ఇందులో వేసామన్నమాట. నిమ్మ జ్యూస్ వేస్తే ఇంకా మనకి టేస్ట్ అనేది ఇంకా అదొకలాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎవరైనా సరే కొత్తగా నిమ్మకాయ వేసేటోళ్ళు అయితే ఇంకా ఇలా ట్రై చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎలా ఉందంటే ఇంకా పెరుగు సూపర్గా ఉందండి. ఇలా చేస్తుంటే ఇంకా చూడండి క్రీమ్ టైప్ చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం సరిపోయినట్టుగా వాటర్ వేద్దాము, అంటే మనకు మిర్చి అనేది నానాలి అనమాట ఎండలో పెట్టి. అంటే మిర్చి మనం మజ్జిగలో మునగాలి అనమాట. మునుగులితే మనకు మిరపకాయలు తెల్లగా ఉంటాయి, ఒక దగ్గర గ్రీన్గా ఒక దగ్గర తడిసిపోయినట్టుగా అలా లేకుండా మనకు మజ్జిగ మిరపకాయలు అంటే పర్ఫెక్ట్గా కింది నుండి పై వరకు మిర్చి ఒకలాగే కలర్ రావాలి. అందుకనేసి మనము సరిపోయినట్టుగా మనం ఇలా మార్క్ చేసాం కదా, అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, ఓకేనా? ఇప్పుడు ఇలాగే తీసుకునే దానిలోకి మనం ఒక మంచి డబ్బా తీసుకొని, ఈ డబ్బాలో ఏమైనా కానీ సరే స్టీల్ డబ్బాలు అలాంటివి అయితే పనికి రావు మళ్ళీ, ఎందుకంటే ఇంకా ఉప్పు మళ్ళీ మనము నిమ్మరసం అవి ఇవి వేసాం కదా, మజ్జిగ మిరపకాయలు అంటేనే తినేస్తుంది అనమాట గిన్నెల్ని. అందుకనేసి ప్లాస్టికే బెటర్ నాకు తెలిసి, అందుకనేసి ఇందులో వేస్తున్నాను. లేదంటే జార్లు ఉంటాయి అనమాట, మామూలు జార్లు, ఆ జార్లు అయితే వేసుకోవచ్చు. మన దగ్గర అయితే జార్ లేదు, ఓకేనా? ఇప్పుడు ఇలాగే మిర్చిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పెద్దోడు ఏం చేస్తున్నాడు మమ్మీ? పడుకున్నాడు, ఆడి 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 అలసిపోయినాడు వాడు. వాడికి ఒంట్లో బాగాలేదు కదా 2 రోజుల నుండి. ఈ మిర్చి మనకు కారం ఎక్కువ ఉన్నా కానీ సరే నిమ్మరసము ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొన్ని గింజలు అనేటివి ఇందులో మనం వేయడంలో ఇవి ఆరిపోయేలోపు ఎండిపోయేలోపు గింజలు అనేవి బయటకు వచ్చేస్తే అంత కారం అయితే ఉండవు, సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మజ్జిగ చేసాం కదండి, ఇప్పుడు ఇలాగా మిరపకాయల మీద ఇలాగ పైనుండి ఇలాగ వేద్దాము నిండుగా. మరీ మిర్చీలు మునిగేంత మజ్జిగ ఏ అవసరం లేదు, మనము ఇలాగ అంటూ ఉండాలన్నమాట. అడుగున్న మజ్జిగ అనేది మనకు పైకి తేలాలి అనుకుంటే ఇలాగ అనాలి అనమాట. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలాగా. ఇప్పుడు సాయంకాలం వేస్తున్నా నేను ఇవి, ఇప్పుడు వేసాను కదా ఇలాగా
మళ్ళీ రేపు ఉదయము, మళ్ళీ రేపు సాయంత్రం, మళ్ళీ రేపు ఉదయం అలా చేస్తాను అనమాట. ఇది వీడియో ఇక్కడికైతే ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ లెంత్ పై అయితే ఇంకా అది కూడా పెడతాను, అంటే మిర్చీలు ఆరబెట్టినది ఏపినది అది పెడతాను. మళ్ళీ ఇది ఇలాగనేది ఏం పెడతాను చెప్పండి. ఉదయం లేచినట్టే ఇలాగ అంటాను, డాబా పైకి తీసుకుపోయి ఆరబెడతాను. సరేనా? ఆరబెట్టేది చూపిస్తాను లేండి. ఒకసారి ఇలాగనేసి ఆరబెట్టడం చూపిస్తాను. ఇది ఇక్కడి వరకు వస్తుంది వీడియో. మళ్ళీ మొత్తానికి ఆరిపోయిన తర్వాత మంచి మిరపకాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియో పెడతాను అనమాట. ఇది ఈరోజు ఇది ఫ్రెష్. ఇప్పుడు మనం డబ్బా మీద ఇలాగా మూత మూసేసి ఈ నైట్ అంతా వదిలేయడమే. మళ్ళీ నేను రాత్రి పడుకునే ముందు ఒకసారి ఇలాగనేసి పడుకుంటాను అనమాట. చాలు, ఈ మాత్రం చేసుకున్నాం అనుకోని. మజ్జిగ కనిపిస్తుందా? ఈ మజ్జిగ పూర్తిగా మిర్చీలు పీల్చేలోపు మనం ఎండలు ఆరిపెడుతుండాలా, మళ్ళీ మజ్జిగలో తెచ్చి వేస్తుండాలా. అలాగా 3 రోజులు చేస్తాను నేను. 3 days 3 parts లో వస్తుంది వీడియో. 3 parts లో రాదమ్మా, మరి ఇది ఒకటి అయిపోతుంది, మళ్ళీ వేయడం తీయడం ఇంకొకటి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికి ఇది మీకు అర్థమైనట్టుగా అయితే ఇంకా ఇప్పటికి ఇదండి. మళ్ళీ ఉదయం మళ్ళీ నెక్స్ట్ ఉదయం మళ్ళీ తీస్తానులేండి నేను. ఓకేనా? బాయ్ బాయ్, టాటా, సీ యూ. మీకు మాత్రం నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి నా ఇల్లు చూడండి ఎలా ఉంది, మీకు చూపించాలనేసి ఇన్ని సామాన్లు తెచ్చుకొని నా ఎదురుగా పెట్టుకున్నాను. లేదంటే అక్కడ చేయాలంటే నేను చేయగలుగుతాను కదా, ఇక్కడ తెచ్చి ఎందుకు పెట్టుకున్నానంటే నీట్గా చూపించేద్దాము అనేసి ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట. సరేనా? బాయ్ బాయ్.